హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నా. దానికి ఇవన్నీ ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ధనియాల పౌడరు, కారం పొడి, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా చింతపులుసు. ఫస్ట్ మనము దీన్ని ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టుకుందాం. ఈ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఇది ఇట్లా పెట్టి దీంట్లో ఎగ్ వేసేసి నీసు వాసన రాకుండా కొద్దిగా బాయిల్ చేసుకుందాము. ఒక 5 minutes ఇది ఇట్లా సాల్ట్ నీళ్ళల్లో ఉడికితే నీసు వాసన అనేది రాదండి. ఇది కొంచెం ఉడికిందండి, కొంచెం పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని మనం కొంచెం నూనె కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే స్మెల్ రాకోకుండా బాగా రుచిగా ఉంటుంది. నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, చిటపట అన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇది కొంచెం దూరగా వేగాలండి. ఇంకా కొంచెము ఉప్పు, రాళ్ళుప్పు వేసి వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. మామూలుగా మా మనవడు వాయిస్ ఇస్తాడండి, వాడు లేడు, అందుకని నేను చెప్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం చింతపులుసు పోద్దాము. ఇప్పుడు కారం, ధనియాల పౌడరు, పసుపు 3 వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంది చూడండి. ఇప్పుడు మనము ఆ ఉడికిచ్చిన ఎగ్ వేసేసుకున్నాము. ఇట్లా బాగా కలిపేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ తీసుకున్నామండి. 5 నిమిషాలు అయిపోయిందండి. కొత్తిమీర వేస్తాము. ఫిష్ ఎగ్ కర్రీ
కలర్ఫుల్గా ఉంది కదండి. అయిపోయింది. టేస్ట్ మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మాకు. మీరు చేసి చెప్పండి. ఇదండి మా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, బాయ్.